హాయ్, వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. మరి డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ సంబంధించిన ప్రకటన అయితే మనకు వచ్చేసింది. ఏమని? మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో ఉంటుంది, జూన్ లోపల డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ అంతా ముగిస్తాం అని. రైట్. అయినా కూడా కొంతమంది అభ్యర్థులకు వస్తున్నటువంటి ఇంకా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. వాడిని నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళకు వచ్చే సమస్యలన్నీ ఇక్కడ చెప్పాను. చూడండి వాళ్ళు ఏమంటున్నారు. కొంతమంది మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో, సరే మరి ఎస్సీ ఎస్టీ ఫ్రీ కోచింగ్ ఎగ్జామ్ ఎప్పుడు? ఇంకొంతమంది డిఎస్సి నోటిఫికేషన్కి ఎస్సీ ఎస్టీ కోచింగ్కి లింక్ ఏంటి? ఈ లింక్ ఏమన్నా ఉందా? ఎస్సీ ఎస్టీ ఫ్రీ కోచింగ్ రెసిడెన్షియల్ మోడ్లో 3 months కదా, మరి జూన్ లోపల ఎలా అవుతుంది? ఇంకొంతమంది ఇవన్నీ దృష్ట్యా మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? ఇవన్నీ క్వశ్చన్స్ ఇంకా సగం మంది అభ్యర్థులకు ఎదురవుతూ ఉన్నాయి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ ఎస్సీ ఎస్టీ ఫ్రీ కోచింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నిర్ణయం పూర్తిగా గవర్నమెంట్ తీసుకుంటుంది. వెబ్సైట్లో ఆల్రెడీ చాలామంది అప్లై చేశారు, ఎగ్జామ్ కూడా తొందరగా నిర్వహిస్తామంటున్నారు. అవన్నీ కూడా జరుగుతాయి. ఈ 3 months లేకపోతే ఇంకా ఏమన్నా తక్కువ చేసి ఇస్తారా అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మీరు ఏం టెన్షన్ పడొద్దు, గవర్నమెంట్ పని మీరు చేయొద్దు, గవర్నమెంట్ చూసుకుంటుంది. రైట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు ఎగ్జామ్ జరుగుతుంది. ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ గురించి పూర్తిగా క్లారిటీ వస్తుందనేది మీరు ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ పక్కన పెడితే మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీరు మీ యొక్క సిలబస్ను కంప్లీట్ చేయండి. ఇంకోటి ఏంటో తెలుసా? ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ కనుక వచ్చింది అనుకో, టైం లేదని 45 days to 60 days టైం ఇచ్చారు అనుకో, ఇక్కడ జరిగే విషయాలు ఏంటో తెలుసా? ఈ 45 to 60 days మధ్యలో మీరు చదవరు. డైలీ ఏదో ఒక కాంట్రవర్సీ న్యూస్ వస్తూనే ఉంటుంది, మీరు టెన్షన్ పడుతూనే ఉంటారు. అక్కడ మీకు చదివే టైం దొరకదు. నోటిఫికేషన్ వస్తే మీరు ఏదైనా సరే క్లారిటీగా ఇప్పుడే చదివేసేయండి. నోటిఫికేషన్ వచ్చింది అని అంటే రోజు ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. మీరు ఎగ్జామ్ జరగదేమో భ్రమలో పడిపోతూ ఉంటారు, మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్తుంటారు. డైలీ ఇలా ఒక న్యూస్ వచ్చి మీ ప్రిపరేషన్కు ఆటంకం కలుగుతుంది. దయచేసి గమనించండి, మీరు మీ ప్రిపరేషన్ను, మీ సిలబస్ను ఇప్పటికే కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చేసరికి రివిజన్లో మాత్రమే మీరు ఉండాలి. డిఎస్సి అనేది ఒక సునామీ లాంటిది, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మీరు రెడీగా సముద్రం ఒడ్డున ఉండాలా. ఆ నోటిఫికేషన్ వచ్చిందా, ఆ సునామీ వెంటనే స్టార్ట్ అవుతుంది, లాక్కొని వెళ్ళిపోతుంది. ఎవరైతే ఎగ్జామ్ ఉన్నదిలే, మళ్ళీ జరుగుతుందిలే, ఇంకా టైం ఇస్తారులే అని ఆలోచించుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సునామీలుగా కొట్టుకుపోకుండా పక్కన ఉంటారు. నెక్స్ట్ డిఎస్సి రేస్లో వాళ్ళు కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇన్నాళ్ళు వేచి ఉన్నారు, ఇప్పుడు మాత్రం అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ ఎస్సీ ఎస్టీ కోచింగ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. 3 months కదా, మీరు అవన్నీ పట్టించుకోవద్దు. మీరు ఎగ్జామ్ రాస్తారు, ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తారు, కొత్త బడుల్లోకి పోతారు. రైట్. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తున్నా. రైట్. అందుకే ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం మీకోసం జరిగింది. అట్లానే ఇంకో విషయం ఏంటంటే మీరు డిఎస్సి ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఎదురవుతున్నటువంటి ఏదన్నా సమస్యలున్నా, ఏ టాపిక్ అయినా ప్రిపేర్ కావడం కష్టం ఉన్నా, ఏదన్నా డౌట్ వచ్చినా, ఏదన్నా ఇబ్బందికరంగా ఉన్నా ఈ మన వీడియోలో కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోలో మీరు కామెంట్ చేస్తూ ఉండండి మీ యొక్క సమస్యలు. వాటన్నిటిని నేను ప్రతి వీక్లో ఒక డే ఆ కామెంట్స్కి అందరికీ రిప్లై చేయడం జరుగుతుంది వీడియో ద్వారా. ఆ వీడియో చేసి ఆ కామెంట్ ఏంటి, వాటి యొక్క సొల్యూషన్ అన్నిటికీ మ్యాక్సిమం ట్రై చేస్తాను, అన్నిటికీ రిప్లై ఇస్తాను. రైట్. మీరు ఈ అవకాశాన్ని కొద్దిగా ఉపయోగించుకోండి. దాంతోపాటు మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేసాం ఆల్రెడీ. మన డిఎస్సి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నీ చేసాం. వాటిని మీరు జాగ్రత్తగా చూడండి. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మనము డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ మనము డైలీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. చాలా టఫ్ పేపర్లనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు కొద్దిగా అక్కడ జాయిన్ అయ్యి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి.
రైట్. ఎటువంటి తర్జన భర్జన పడాల్సిన అవసరంలా, ఎగ్జామ్ జరుగుతుంది. మీ ప్రిపరేషన్ కొనసాగించండి, ఎక్కడ కూడా ఆపొద్దు. ఓకే రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.